ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, వచ్చింది. లేదు హైదరాబాద్తో కూడిన తెలంగాణ అడుగుతున్నాం. అంటే చిన్న ఫిట్టింగ్, ఎందుకంటే ఆంధ్రాలో రాయలసీమలో కూడా దళితులు, బహుజనులు, బలహీన వర్గాలు మొత్తం మాకు రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. మా రాజధాని మాకు కావాలని కోరుకుంటున్నారు. అక్కడి పెట్టుబడిదారులు దొంగలే వీడంతా లక్షల ఎకరాల మంది దగ్గర అమ్ముకొని కోట్లు, లక్షల కోట్లు సంపాదించి వాళ్ళ కోసం పట్టాలు ఉంటున్నామంటున్నారు, వాళ్ళ కోసం కలిసి ఉందామంటారు తప్ప ఆంధ్ర రాయలసీమల మొత్తం బహుజనులు, మధ్య వర్గాలు, అణగారిన వర్గాలు, ఆదివాసీల వరకు కూడా, మైనారిటీలు కూడా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే మా దగ్గరికి వస్తుంది. మా దగ్గర రాష్ట్రం ఉంటుంది, మా నిర్ణయాలు మేము చేసుకుంటాం, మా పట్టణం మాకు దగ్గర ఉంటుందని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ సాధించి తీరుతాం. ఇది అమరుల త్యాగ ఫలితమే. మరియు ఈ తెలంగాణ ఉద్యమ ఫలితము. ఆ ఉద్యమంలో ఉన్నది తెలంగాణ గ్రామ ప్రజలు, మీటువంటి వాళ్ళు. ఈ ఉద్యమానికి నాయకులు తెలంగాణ ప్రజలు తప్ప ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ నాయకుడు కాదని మాత్రం కరాఖండి చెప్తున్నాం. మన ఉద్యమ స్ఫూర్తి ఎట్లయితున్నదో ఇవాళ ఇది కాదు అంటే మనం లేస్తాం. అది ఆ భయానికే దిగొచ్చింది ప్రభుత్వము, తెలంగాణ ఇస్తున్నది. ఇది ఒక్కరోజు కాదు, 57 సంవత్సరాల ఆకాంక్ష ఇది. కాబట్టి తెలంగాణ సాధిస్తున్నాం. హైదరాబాద్ కూడా మనం కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 57 సంవత్సరాలు హైదరాబాద్ దోసుకున్నారు, మేము డెవలప్ చేసినామంటున్నారు. అది డెవలప్ వాళ్ళు చేయలేస్తాలి. మన సమయం దొరికినప్పుడు మాట్లాడదాం. డెవలప్ కాదు, మన భూమి అని సగం కూడా మన పట్టణంలో పెట్టలేదు, సగం వేరే బయట తీసుకెళ్తారు. కాబట్టి ఆ కట్టినవన్నీ మన పైసలే, కానీ కిరాయిలు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఆ ప్రాపర్టీని వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, దాన్ని కూడా మనం ఏమంటలేం. కాబట్టి హైదరాబాద్ మా ఆధీనంలో ఉంటుంది. మీరు ఏడాది లోపల మీరు కట్టుకోండి, ఏడ కట్టుకుంటారో కట్టుకొని మీరు కొన్ని ఏం చెప్తారు.